జనక విశేషాలు చెప్పండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మధ్యనే మీరు జనక అయ్యారని కూడా తెలిసింది. సో అంటే ఇక్కడ రియల్ లైఫ్లో కూడా వైఫ్ ఇంట్లో ప్రెగ్నెంట్, అక్కడ సూపర్. షూట్ టైంలో కూడా అక్కడ షూటింగ్లో ఇంట్లో ఒకటే జరుగుతూ ఉండేది. ఇంకో మామూలుగానే మీరు న్యాచురల్గా ఉంటుంది, ఇంకా కాస్త న్యాచురల్గా వచ్చి ఉంటాయి అన్నీ. అవునన్నా, కొంచెం బాగా కనెక్ట్ అయ్యి. మీ డైరెక్టర్ శాండీ గురించి చెప్పండి. సందీప్ ఆయన సలార్కి రైటింగ్ చేశారు. అవును అవును అవును. ఇది డెబ్యూ సినిమా. చాలా మంచి కామెడీ రాశారు. ఆయన జంధ్యాల గారి ఫ్యాన్. సూపర్ సూపర్. ఆ స్టైల్లో చాలా బాగా రాశారు. అండ్ వెయిటింగ్ అన్న, ఎక్కువ నవ్వుకున్నా, ఎక్కువ కామెడీ ఉన్న సినిమా కూడా దాంట్లో. మీ సినిమాకి చాలా ఎసెట్లు ఉన్నాయి. మీ దానికి బయట నుంచి యాజ్ ఆడియన్స్ కింద చూసినప్పుడు జనక అయితే కనుకకి మీరు డిఫరెంట్ కథలు చేస్తారు, కొత్త డైరెక్టర్ని పట్టుకున్నారు, గ్యారంటీ డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజుగారు లాంటి బ్యానర్ అసలు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రొడ్యూసరు కథకి వాల్యూ ఇస్తూ ఒక మంచి కథకే సపోర్ట్గా మీ అందరికీ టీమప్ అవడం అనేది ఎడిషనల్ ప్లస్. అవునన్న. కొత్తగా రాజుగారు ఇంక ఇప్పుడు హిట్లు బ్లాక్ చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే పేరు ఏదైతే ఉందో, నాకు తెలిసి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే, మన బలగం చిన్నగా తీసి ఎంత పెద్ద ఇదైందో అంత పెద్ద హిట్ అయితే ఇది. ఆ వచ్చే పేరు ఉంటుంది చూసారా, కొత్త టీంని ఎంకరేజ్ చేసి ఆ పేరు ఉంటుంది కదా, అది విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది ప్రొడ్యూసర్లకి. దాంతో మనకు రాను ఒక 5% 10% వచ్చే కొత్త కథలో, డిఫరెంట్ కథలో, అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మనకు 50% అయిపోతుంది ఇంకో 2 ఏళ్ళ తర్వాత. సో ఇలాంటి ప్రొడ్యూసర్లకి మీరు ఇంత మంచి సినిమా ఇస్తున్నందుకు యాజ్ ఏ తెలుగు ఆడియన్ వెరీ వెరీ హ్యాపీ పర్సనల్గా.